తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూ కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? 100% జరిగింది. హ్మ్. ఎందుకంటే మేము అందరం హిందువులు కూడా ఎంతో పవిత్రంగా భావించే మరి తిరుమల లడ్డు అనేది ప్రసాదాన్ని మేమందరం ఎంతో పవిత్రంగా భావిస్తాం. అలాంటి లడ్డు మీద మరి కల్తీ చేయడం అనేది వైసీపీ ప్రభుత్వం ఎంతో దుర్మార్గమైన చర్య. ఆ చర్యకి అందరూ కూడా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు పట్టుకొని ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళందరిని కూడా ఇమీడియట్ గా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా? అక్కడ జరుగుతున్న పరిస్థితులు కానీ, లడ్డూ ప్రసాదాలు కానీ, అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మీ అభిప్రాయం ఏంటి? మొదట్లో మేము గత 10 సంవత్సరాల క్రితం మేము ఆల్రెడీ తిరుమలకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు కూడా చాలా చక్కగా ఉండేది అనమాట. అక్కడ అన్న ప్రసాదాలు జరగడం కానీ, ఆ పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని అందరు వచ్చిన భక్తులందరూ కూడా క్యూ లైన్ లో ఇవ్వటం అందించడం కానీ చాలా సక్రమంగా ఉండేది అక్కడ ఒక విధి విధానాలు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మేము చూసినట్టయితే అక్కడ అంతా అన్న ప్రసాదాలు, ఆ స్టాల్స్ కానీ మొత్తం అంటే వాళ్ళకి ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో ఆ స్టాల్స్ మొత్తం కూడా వాళ్ళు ఒక కుల వివక్షత చూపించి ఆ స్టాల్స్ అనేది వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. అలాంటి కుల వివక్ష చూపించేది భక్తులందరూ ఒక చోట ఎక్కడైతే మేము మరి పవిత్ర దేవుడు మరి వెంకటేశ్వర స్వామి మేము అందరం కూడా హిందువులందరం కూడా పవిత్ర దేవుడుగా మేము అందరం కూడా కొలుస్తూ ఉంటాం. అలాంటి దేవుడి దగ్గర కుల వివక్షత చూసి అక్కడ ఉన్న స్టాల్స్ మొత్తం కూడా కులాలుగా విభజించి అక్కడ స్టాల్స్ ఇవ్వడం జరిగింది. అదంతా కూడా చాలా దుర్మార్గమైన విషయం కూడా మేము భావిస్తున్నాము. అన్న ప్రసాదాల దగ్గరికి మేము వచ్చేటప్పటికి తోసుకోటాలు, నెట్టుకోటాలు అలాంటి పరిస్థితి అనేది మేము అందరం చాలా బాధకరమైన విషయం అండి. అన్ని కూడా ఒకప్పటి లేదు. మొదట చూసిన 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే చాలా సక్రమంగా ఉండేది అక్కడ వ్యవస్థ. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గ పరిస్థితిలో ఉంది. చాలా మంది భక్తులు, నేనే కాదండి, చాలా మంది అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. అందరూ కూడా మానసికంగా వాళ్ళు కూడా బాధపడుతూ చాలా మంది చెప్పుకోవడం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ అసలు లడ్డూ కల్తీగా జరగలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మా మీద అని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, లడ్డూ కల్తీ జరగలేదు అని చెప్తారు కదా. మరి రమ్మనండి, ఈ రోజు అందరూ కూడా చెప్తున్నారు. ఈ రోజు హిందువులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఏమని, లడ్డు కల్తీ అనేది జరిగింది. ఈ రోజు రమ్మనండి. కల్తీ అనేది పబ్లిక్ మనం నా నోటో చెప్పేది కాదు. అది మామూలుగా ల్యాబ్ లో టెస్ట్ చేసి తీసుకొచ్చింది. ఈ రోజు ప్రజలు చెప్తలేదు, ల్యాబుల ద్వారా టెస్టింగ్ ఉంది, ప్రూఫ్లు ఉన్నాయి. ఆ ప్రూఫ్లు చూపిస్తా ఉంటారు, రమ్మని చెప్తున్నారు కదా. భయం ఎందుకు? వచ్చి నిలబడి మాట్లాడొచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో కల్తీ లడ్డూ విషయం జరిగింది. అందరు తెలిసిన విషయమే. వాళ్ళు ఏదో మాయకొచ్చి మైనారిటీ గారు చేయాలని చూస్తున్నారు. అది జరిగేది కాదు. జరగకుండా డైలీ సిబిఐ ఎంక్వైరీ ఎట్లా జరిగింది? సిబిఐ ఎంక్వైరీ ఏం చెప్పింది? జరిగిందనే చెప్పింది. ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కప్పుపుచ్చుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ మరి విషయం బయటకు వచ్చిందిగా, అది కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. ఇది లేకపోతే క్లియర్ కట్ గా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది కల్తీని జరిగిందని. మరి వీళ్ళెందుకు ఆర్భాటం చేసేది? ఇక్కడ గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా, లడ్డూ తిన్నారా, ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది తిరుమల? ఇప్పుడు ఒరిజినల్గా ఉంది. అంతకుముందు లడ్డేస్తుందా సామాన్య భక్తులు తెలుసది, అవి మనం అనకూడదు. ఇప్పుడు లడ్డు ఎట్టుందో అప్పుడు లేదు, అడగండి భక్తుల్ని వేడపూర్వకంగా. అది ఇప్పుడు లడ్డు, అంతకుముందు లడ్డు కల్తీ ఎవరు తెలియదు, తిన్నారు. కల్తీ జరిగిందనే కదా. ఇప్పుడు లడ్డు ఎట్టుందో బ్రహ్మాండంగా ఉంది. తిరుమలలో కూడా యాత్ర ఎట్టుంది, బ్రహ్మాండంగా ఉంది. మన అంత జరిగినా కానీ మరి అంత మన శరవతి జరిగిందండి. అంత భారీ బందోబస్తులు చేస్తారా ఈ ప్రభుత్వం వల్ల? ఇద్దా 32 ప్రభలు వచ్చినాయి. కోటకొండ 32 ప్రభలు వచ్చినాయి. ఏడా కానీ అడ్డంకులు లేకుండా పోయినాయి. కొన్ని లక్షల మంది వచ్చారు. అన్నికి ప్రసాదాలు కింద ఏది తేడా లేకుండా చిన్న సంఘటన జరిగిందా కోటకొండలో? వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఎట్లుండేది? తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఒకటి చెప్పేది అంటారా, తప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు లేదు, పవన్ కళ్యాణ్ లేదు, వాళ్ళిద్దరికి లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కొడుతున్నారా, జనానికి సేవ చేయడానికి వచ్చారు వాళ్ళు. నీలాగా డబ్బులు తిని బెంగళూరులో దాచుకోవడానికి రాలా వీళ్ళు ప్రజాసేవ కోసం వచ్చారు, ప్రజాసేవ చేస్తారు అంతే. నువ్వు తిరుమల ప్రచారం ఏ ప్రచారం చేసినా నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? అన్ని నువ్వు చేశానన్నావు. నీ జనం ఎందుకు ఇచ్చారు నిన్ను? అది చెప్పానండి. ఆయన మనిషి దాన్ని ఒప్పుకోనమానండి. మళ్ళీ ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేసి తప్పుడు వ్యవహారాలు చేసి ఏదో చేయాలంటే కుదిరేది కాదు. నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? 150 సీట్లు నీ మళ్ళీ 11 సీట్లు ఎందుకు ఇచ్చారు నీకు? నువ్వు పరిపాలన బాగా చేసినా ఉన్నారు, నాకు 40% ఓటింగ్ అన్నావు. మరి జనం నీకు ఎందుకు డిసైడ్ చేశారు? 11 సీట్లు ఎందుకు ఇచ్చారు నీకు?
మనస్ఫూర్తిగా మీ మనసులో ఏముందని చెప్పానండి. అది వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల భ్రష్టు పట్టించారంటారా? వైసీ హయాంలో వైవై సుబ్బారెడ్డి ఈ జగన్ మొత్తం దోచుకొని తిన్నాడు. 6,000 కోట్లు ఏం చేస్తారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మాయ కప్పుకొని అంబట్రావు బాబుని, ఈయన్ని, జోగి రమేష్ ని వీళ్ళందరూ రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదో మాట్లాడతారు ఈయన మీద, వాళ్ళ మీద తగాదాడతారు. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు అంత తప్ప ఏమీ లేదు. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద నీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరగకపోతే లూసి అని ఎందుకంటే పక్కా కల్తీ చేశారు జగన్ ప్రభుత్వంలో. తిరుమలలో లడ్డూ కల్తీ జరగడం ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే. దేవుడిని కూడా వాళ్ళు మాయ చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. అది మొత్తం సిట్టు ఏదో పిచ్చికాయ కూడా పట్టుకొని వచ్చి మాకు నివేదిక వచ్చింది అని చెప్పని చాలా దౌర్భాగ్యకరం. చాలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అలాంటి దుశ్చర్యకు వాళ్ళు పాల్పడ్డారు అని నేను తెలియజేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు కల్తీయే జరగలేదు, అసలు మా మీద కుట్ర చేస్తున్నారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర చేయాల్సిన అవసరం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్కి, కూటమి నేతలకు ఎవరికే లేదండి. ఓన్లీ ఇది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అన్నమధ్యస్తులుగా తిరుపతిలో మొత్తం చాలా మంది ప్రవేశించి ఇలాంటి మహాపాపం అన్నమాట. అలాంటి లడ్డుని దైవ ప్రసాదాన్ని ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా తలుచుకుంటా ఉంటాం. అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డుని అపవిత్రం చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు 11 సీట్లు పరిమితం అయ్యారు. అంత మించి ఇంకేం లేదు. అసలు నెయ్యే లేకుండా లడ్డు తయారు చేశారంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ఎలా అనిపిస్తుంది? వాళ్ళు తయారు చేస్తారని నెయ్యే కాదు, నెయ్యి సీట్లో వచ్చింది కదా, మరి నెయ్యి లేకుండా లడ్డు ఎలా తయారవుతుంది? వాళ్ళు అన్ని కలిపితేనేగా, కొవ్వు పదార్థాలు అన్ని కలిపితేనేగా. తర్వాత అవి లేవు ఈ లేవు అని చెప్పి సిట్టు మొత్తం అబద్ధం కలిపితే 100% ఆయన వైవి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నాను, మీకు కలిపే మాట వాస్తవేనని చెప్పని. ఇవన్నీ సిట్లో బట్టి ఏముంది? ఆ నివేదిక కరెక్ట్ గా పక్కా వాస్తవం. మరి స్వయంగా మాజీ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారే నేషనల్ మీడియా ముందు కల్తీ జరిగింది నేను ఒప్పుకుంటున్నాను అన్నారు. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీడియా ముందు ప్రచారాలు చేస్తూ అసలు కల్తీయే జరగలేదు అన్నారు? టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తా ఉంది. ఈ దూసుకుంటున్న సమయాల్లో వాళ్ళు ఏదో ఒకటి గుట్టగాల్సి టీడీపీ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద అభండాలు వేయడానికి తప్పనిచ్చి ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట. ఇవన్నీ ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం వల్ల అభివృద్ధి ఇవన్నీ సంక్షేమం ఇవన్నీ కుంటుపడిపోతా ఉంటాయి. ఇలాంటి మాటలని ఆగి ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మాడుకొని నిజం ఒప్పుకొని ఇప్పటికైనా వెంకటేశ్వర క్షమిస్తాడు. లేకపోతే మీరు ఇంకా పాతాలని దిగిపోతారని చెప్పి నేను వికలాంగుల అధ్యక్షుడు నేను మనవి చేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు జంతువుల కొవ్వు కలవలేదు అనే మాట పట్టుకున్నారు, కానీ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో అసలు నెయ్యే లేదు, పామ్ ఆయిల్ లో రసాయనాలు, కెమికల్స్ అన్ని కూడా కలిపి దాన్ని నెయ్యిగా చూపించి లడ్డు తయారు చేశారన్నారు. మరి ఏది నిజమంటారు? నెయ్యి లాగానే లడ్డు రాదు కదండి. కాబట్టి నెయ్యి వాడలేదంటే మరి కొవ్వు వాడినట్టే కదా అర్థం. దాంట్లో కొవ్వు కానీ లేకపోతే కెమికల్స్ అయినా వాడితేనే కదా లడ్డు అయింది. నెయ్యి కొనలేదు, మరి లడ్డు ఎలా వస్తుంది? మరి కెమికల్స్ కొనే వాళ్ళు తక్కువ రేటుకి డమ్మీ కంపెనీల నుండి నెయ్యి సప్లై చేయించుకొని దాంట్లో కమిషన్లకు దండుకొని ఇలా చేయడం జరిగింది అనమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ నెయ్యి లేకుండా లడ్డు తయారీ కాదు. వీళ్ళు కెమికల్, కొవ్వు, పంది కొవ్వు ఇవన్నీ వాడి హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా దెబ్బతీశారు. ఇప్పటికైనా కానీ వాళ్ళు ఎలాంటి మాడుకోవాలని చెప్పని మా మీడియా ద్వారా తెలియజేస్తారు. తిరుమల లడ్డు కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగిందండి, ముమ్మాడికి జరిగింది. ఎందుకంటే అది ఒక వ్యాపార సంస్థగా నడిపారు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఆ టికెట్ల విషయంలో కానీ దానికి 500 వేసుకో, దీనికి 2000 వేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఒక టికెట్లు అమ్ముకున్నారు. వాళ్ళు ఆ వ్యాపారమే చేశారు. కానీ లడ్డులో క్వాలిటీ కానీ, నేతిలో క్వాలిటీ కానీ, అక్కడ పరిసరాల శుభ్రత కానీ ఏది కూడా పాటించలేదు. ముఖ్యంగా గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారు సార్? లడ్డు ఎలా ఉందో ఎప్పుడైనా తిన్నారా? ఎలా అనిపించింది? గతానికి ఇప్పటికి తిరుమలలో తేడా ఏంటి? తిరుపతి వెళ్తే ఒక అనుభూతి వచ్చేది. ఆ ఏరియాకి వెళ్ళగానే మనకు కమ్మని నెయ్యి వాసన, ఆ పరిసరాలు మొత్తం ఒక సుందర వాతావరణంగా ఉండేది. అలాంటి వాతావరణమే కలగలేదు. గతంలో పోయినప్పుడు మనకు అసలు ఆ సందర్భం గానీ, ఆ వాసన గానీ మనకి తగలలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి కల్తీయే జరగలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, లడ్డూని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు కదా, మీరేమంటారు దానికోసం? ఆయన ఒక క్రైస్తవ మతస్థుడు. అతనికి హిందువుల గురించి, హిందూ సాంప్రదాయాల గురించి ఆ విషయాలు అతనికి ఏమీ తెలియదు. అందువల్ల మన హిందూ దేవుడి మీద అతనికి భక్తి ఏముంటుంది? అది ఒక వ్యాపార సంస్థలాగా నడిపారు. 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం. అటు లడ్డు కల్తీలో కావచ్చు, పరిసరాల శుభ్రతలో కావచ్చు, మొత్తం వ్యాపారమే. అసలు దాంట్లో ఇంకా అనుమానమే లేదు. అంటే గత 5 ఏళ్ళు కూడా తిరుమలను భ్రష్టు పట్టించారంటారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో?
తిరుపతి భక్తి భావంతో వెళ్ళడం తప్పితే 5 సంవత్సరాల గతంలో ఎవరు కూడా అక్కడ శుభ్రత లేక ఆ యొక్క పరిసరాలు చాలా గందరగోళంగా సృష్టించారు. అందువల్ల జనం కూడా పోవడం చాలా తగ్గించారు. ఇప్పుడు పోయారనుకోండి, ఇప్పుడు ఒక అనుభూతిగా ఒక దేవుడి దగ్గర పోయామన్న అనుభూతితోటి చాలా ఆనందంగా ఆహ్లాదంగా వస్తున్నారు. ఇప్పుడు తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? జరిగిన మాట వాస్తవం, అది జరిగినది. వాళ్ళు జరగలేదనే అబద్ధ ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు జరగలేదు అనే అబద్ధ ప్రచారాలు తప్పితే మంచిగా జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇకనన్నా మంచిగా చేద్దాము అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు లడ్డు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి నేతితోటి చేసింది బాగా ఉంటుంది. ఇప్పుడున్న లడ్డు బూజు పట్టడం లాంటిది, చెడిపోవటం లాంటిది అట్లా లేదు. గతంలో నేను కూడా పోయొచ్చాను తిరుపతి నుంచి లడ్డు తెచ్చాను. లడ్డు తెచ్చేది 2వ రోజుకే బూజు పడుతుంది. అది పెద్ద ఇది లేదు, అది వాస్తవం. గతంలో తిరుమలకి ఇప్పుడు తిరుమలకి మొత్తంగా మారే అంటారా పరిస్థితులు? మారిన లడ్డు విషయంలో, అన్నప్రసాదాల విషయంలో ఎలా ఉందంటారు? అన్నప్రసాదం విషయంలో అన్నప్రసాదం నెంబర్ 1 గా ఉంది. నేను పోయొచ్చాను మొన్నే ఇటీవలే. అన్నప్రసాదం బాగా జరుగుతుంది. గతంలో పోయినప్పుడు భోజనం కోటా బియ్యం అంటే ఏదో అనుకుంటుంటాం మనం. మరీ సద్దిదానిలాగా నీరు కారేటట్టుగా భోజనాలు పెట్టి మరీ అవస్థ చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు మంచిగా ఉంది భోజనం. వేలాది మంది జనం భోజనం కోసం కూడా ఆడ వెయిట్ చేసి తింటూ ఉన్నారు. మీరైతే లడ్డూలో కల్తీ జరిగిందని నమ్ముతున్నారా? అది వాస్తవం, జరిగిందో. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూలో కల్తీ జరగలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, లడ్డూను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మీరేమంటారు దానికోసం? వాళ్ళు ఇప్పుడు ఆ ప్రచారాలు చెప్పుకొని మళ్ళీ పార్టీకి ఏదో రావాలి, మేము ఏదో సాధించాలి, కేసులు బరాయించాలనే ఆలోచన తప్పితే వాళ్ళకి వేరేగా ఏమీ లేదు. వాళ్ళు ఎన్ని చేసినా దేవుడు అనేవాడు ఉంటాడు. దేవుడు ఎప్పటికైనా వాళ్ళకి శిక్షిస్తాడు. అది జరుగుతుంది. దాని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అసలు నెయ్యే లేదు అని చెప్పే వార్త వినబడుతుంది. గత 5 ఏళ్లు కూడా నెయ్యి లేకుండా లడ్డూ తయారు చేశారనే మాట వినబడుతుంది. పామాయిల్ లో కెమికల్ కలిపారు, దాంతోనే లడ్డూ తయారు చేశారనే వార్త వినబడుతుంది. మీరేమంటారు? ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని ఇంత దారుణంగా అపవిత్రం చేయడం అనేది? అది చేసిన మాట వాస్తవమే. నేను దాని గురించి కూడా చెప్తున్నాను. నేను పోయొచ్చాను. ఆ టైంలో కూడా తిరుపతి పోయాను. తిరుపతి పోతే ఆ లడ్డు తెచ్చుకున్నది 2వ రోజుకి బూజు పట్టడం అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు పోయి వచ్చాను, ఇప్పుడు వచ్చింది నేను లడ్డు తెచ్చుకున్నాను. అది బాగా టేస్ట్ గానీ ఏదైనా సరే బాగా ఉంది. దాంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అది వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో లడ్డు కల్తీ జరగలేదు అంటారు, కానీ మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ లడ్డు విషయంలో కల్తీ జరిగింది, నేను కూడా ఒప్పుకున్నాను, దోషులను శిక్షించాలన్నారు. మీరేమంటారు దానికోసం? అది అతను చెప్తుంది మీడియా గాని, అతను అప్పుడు చెప్పిన మాట గాని అది వాస్తవేను. వీళ్ళు దాన్ని ఆ వాస్తవం ఒప్పుకున్నందుకు అతన్ని ఏదో ఇచ్చేయాలని చెప్పేసి మాట తప్పడం కోసం మడెం తిప్పమని ఇవన్నీ మాట తప్పే పనులు, మడెం తిప్పే పనులు చేస్తున్నారు. ఇప్పుడు అది చాలా చెప్పుకోదగ్గ విషయమేను. దానికి తోడు టికెట్లు అమ్ముకోవటం, దర్శనం టికెట్లు అమ్ముకోవటం ఇవన్నీ కూడా చేశారు. అక్కడికి వెళితే రూములు కావాలన్నా ఏ కావాలన్నా వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి కూడా రూములు వచ్చేవి కాదు. మనం నుంచున్నా క్యూలో నుంచున్నా దొరికేవి కాదు. అక్కడ వాళ్ళ నెంబర్లు అక్కడ పెట్టి వ్యాపారం చేశారు. అవన్నీ కూడా బాగా మేము పడి ఉన్నాము బాధలో. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూ కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? జరిగింది. ఇప్పుడు ఇన్నేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసి ఎన్నేళ్ళు అయింది? ఏనాడు రాలా. ఈ గత 4 ఏళ్లలోనే వచ్చింది కదా, మరి జరిగితేనే కదా. రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా సిట్టు. మరి ఇంకా దీని మీద ఎందుకు ఇంత బొంకటాలు, ఇన్ని రూమర్లు? పక్కాగా ఆ ప్రభుత్వమే చేసింది. గతంలో మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? లడ్డూ కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసారా? ఇప్పుడు ఎలా ఉందంటారు? ప్రతి సంవత్సరం పోతాను, ఇప్పుడే బాగుంటుంది, అప్పుడు అసలు బాగలేదు. మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు అసలు కల్తీయే జరగలేదు, మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అంటే మీరేమంటారు? ఇప్పుడు సిట్టు అబద్ధం చెప్పదు కదా, కమిటీ అబద్ధం చెప్పదు కదా, టెస్ట్ చేసిన వాళ్ళందరూ అబద్ధాలు చెప్పరు కదా. మరి వాళ్ళందరూ అబద్ధం చెప్పి వీళ్ళొక్కళ్ళే నిజాలు చెప్పినట్ట? పక్కాగా వీళ్ళే అబద్ధం చేసి బయటపడిందని వాళ్ళ అంతా రాజకీయంగా ఇటు తిప్పుతున్నారు అంతే. వీళ్ళ తప్పులన్నీ బయటపడకుండా ఉండటానికి కోసమే తిప్పుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి వైసీపీ మాట్లాడుతుంది. మరి అసలు నెయ్యే లేకుండా లడ్డూ తయారైంది అని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చింది. అసలు ఏం జరిగిందంటారు? మరి జంతువుల కొవ్వు కలవపైన ఏదో ఒకటి కల్తీ అయితే కలిసింది కదా, మరి
అసలు ప్యూర్ నెయ్యి లేకుండా వచ్చింది కదా. అసలు ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన కాంట్రాక్ట్ ఎందుకు మార్చారు వీళ్ళు? మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా కలిసింది. టేస్ట్ కూడా మారిపోయింది, సైజు మారిపోయింది, రేటు పెంచేశారు. దోపిడి, లడ్డు అంటేనే దోపిడి. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ లడ్డు కల్తీ జరిగింది, నేను కూడా ఒప్పుకుంటున్నాను, దోషులు శిక్షించాలన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు కల్తీ జరగలేదన్నారు. అంటే బాబాయ్ ఒక రకంగా చెప్తున్నారు, అబ్బాయి ఒక రకంగా చెప్తున్నారు. మీరేమంటారు దానికోసం? బాబాయే కరెక్ట్, అబ్బాయే తప్పు. ఏదో ఒకటి ఇప్పుడు దొంగ అంటే ఒప్పుకోడు కదా, ఇది అంతే. అట్లా బొంగుతుంటారన్నమాట, ఒప్పుకోరు కదా ఎవరు. అంతే. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డు కల్తీ జరిగిందా లేదా? తిరుమల కల్తీ జరిగిందని చెప్పి యాక్చువల్ గా ఆ రోజు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి గారు గాని, మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ వాళ్ళ ప్రతిష్ట దెబ్బతింటదో అని చెప్పి బుకాయించడం మొదలు పెట్టారు. అది కాకుండా ఈ రోజు శాసన మండలి నిన్న ఈ రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గోల్ చేస్తా ఉన్నారు. ఏమని హెరిటేజ్ కంపెనీకి సంబంధం ఉంది కల్తీ లడ్డుతోటి నెయ్యితోటి అని అనేది. ఎక్కడైనా హెరిటేజ్ కంపెనీ వాళ్ళు పరువు నష్టం దావా వేశారు బొత్స సత్యనారాయణ గారి మీద. ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. అలాంటిది ఏమంటే మొత్తం విజువల్స్ మొత్తం తీసేయండి, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్న తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి ఈ రోజు శాసన మండలిలో వాళ్ళు గోల్ చేయడం అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి వాళ్ళని. అసలు గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా? లడ్డు తిన్నారా? ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? తిరుమల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు తిరుమల లడ్డు 2 రోజులకే పనికి రాకుండా పోయింది. ఈ రోజు మీరు పోయి చూడండి, ప్రతి సామాన్యమైన భక్తుడు ఎవరైనా సరే ఈ రోజు తిరుమల పోయి లడ్డు తీసుకుంటే వారం రోజులు కదలకుండా ఉంటుంది. ఆ టేస్టే వేరు, ఆ వాసనే వేరుగా ఉంది. అంటే గతంలో కల్తీ జరిగిందని మీకు అప్పుడే అనిపించిందా? పక్కాగా కల్తీ జరిగిన మాట వాస్తవం, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కల్తీ జరగలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, లడ్డూని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత లేదు కల్తీ లడ్డు విషయం మీద. ఎందుకంటే పరకామణిలో దొంగతనం జరిగిన చిన్న దొంగతనం మీద పంచాయతీ చేసి ₹1,00,000 ఇచ్చారంటే ఇంకా దేవుడి సొమ్ము కూడా దోచుకునే పరిస్థితి దాపురించారంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కల్తీ జరగలేదంటారు, వాళ్ళ బాబాయ్ చెప్పాడు కదా కల్తీ జరిగిందని. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదు అంటున్నారు. మరి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో అసలు నెయ్యే లేదు, పామాయిల్ కెమికల్ కలిపారు, దాంతోనే లడ్డు తయారు చేశారు అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మరి వాస్తవం మాట్లాడుకుందాం. సరే, జంతువు కొవ్వు లేదు, కల్తీ జరిగిందని ఒప్పుకున్నారుగా. సరే, అది ఒక పక్కన పెడదాం. కల్తీ జరిగిందిగా, నెయ్యే లేదుగా, కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకా దానికి ఆయన మళ్ళీ బుకాయించడం ఎందుకు? సరే, కొవ్వు లేదన్నాడు, తీసేయండి. కల్తీ జరిగిందని ఒప్పుకుంటాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నట్టే కదా. వాళ్ళ బాబాయ్ సొంతంగా ఒప్పుకున్నాడు, కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. కొవ్వు కలవలేదు కానీ కల్తీ జరిగింది అంటారు.